స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభకార్యక్రమాలందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము 1వ తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు బోధిస్తూ ముందు నడిపిస్తూ ఉన్నాడు. గడిచిన ఫిబ్రవరి మాసం అంతా కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడి మనం భద్రపరిచి ఎన్నో కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, అనారోగ్యంలో, అస్వస్థతల్లో ప్రభు మనను తోడుండ దయచేసి ఆయన బలము, ఆయన క్షేమాభివృద్ధి మనకు కలిగింపచేసి ఇక నూతనమైనటువంటి మాసంలో అనగా మార్చి మాసంలో మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియ దైవజనమా, ఇక మార్చి మాసంలో మొదటి దినము ప్రభు ఇస్తున్న ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయుడి. గడిచిన 2 మాసాలు కూడా ఎన్ని కష్టాలు గుండో, ఇరుకులు గుండో, ఇబ్బందులు గుండో, వ్యాధులు గుండో, నానా విధుల సమస్యలు గుండా మనము ప్రయాణము చేసుకుని ముందుకు నడిపించబడ్డాం. ఇంకా మన ముందు 10 నెలలు 10 మాసములు ఉంచబడిన ఈ 10 మాసములు కూడా మనం మనం సిద్ధపడాలి అంటే ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడుతూ ఉండాలి. అనగా ఎందుకు ఈ మాటలు తెలియజేయబడతా అంటే ఎప్పుడు ఏ సమయంలో ఏది జరుగుతుందో ఏ ఒక్కరు కూడా మనం గ్రహించలేము. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా మనము సిద్ధపడుతుండలేము. పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనకు చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రార్థన ద్వారా అనేకులు అద్భుతమైన విషయాలు సంపాదించుకోవడం చూసాము. ప్రార్థన ఉండడం ద్వారా అపవాది కాడి విరగొట్టి వేయబడింది. ప్రార్థన ఉండడం ద్వారా అపవాది శక్తులు లయం కార్చబడ్డాయి. ప్రార్థన ఉండడం ద్వారా దీని యొక్క మహాశక్తిని అనుభవించగలిగాము. ప్రార్థన ద్వారా అనేకమైన ఆశ్చర్యమైన క్రియలు, సూచక మహత్కారములు, అద్భుతాలు మనం ఎన్నో కూడా పొందుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతేకాక ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే దేవునికి సమీపంగా చేస్తుంది. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే దేవునికి సన్నిహితంగా చేస్తుంది. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే దేవునికి స్నేహితులుగా చేస్తూ ఉన్నది. ఈ ప్రార్థన ఇంకా మనం ఏం చేస్తూ ఉంటుందంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక, మనల్ని నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఎప్పుడు కూడా ఉంచుతుంటుంది. దేవునికి చిత్త ప్రకారంగా నడిచే విధంగా ప్రేరేపణలు నడిపించబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనమా, ప్రార్థన గురించి యేసుక్రీస్తు ప్రభు అనేకమైన సందర్భం తెలియజేశాడు. లూకా సువార్త 18:1 కూడా తెలియజేశాడు. విసుకగా మనం ప్రార్థన చేయించుండే వాళ్ళని ఒక విధురాలి గురించి చెప్పడం జరిగింది. అన్యాయసిన ఒక న్యాయాధిపతి, దేవునికి భయపడిన ఒక న్యాయాధిపతి, ఈ 2 లక్షణాలు కూడా ఆయన దాంట్లో ఉన్నవి. కానీ ఆమె విసుగక ఎడతెగక మాటికి శోధించడం ద్వారా ఆ హృదయం మార్చివేయబడి తన ఒక గొప్ప కార్యం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన కుటుంబాలలో కూడా, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఏది అసాధ్యంగా ఉందో, ఏది కష్టతరంగా ఉందో అది ప్రార్థన ద్వారా మనం సాధించవచ్చని తెలియజేస్తారు. ఇంకా మీరు శోధనలో ప్రవేశించకున్నట్లుగా మీరు ప్రార్థన చేయడం చెప్పేసి అన్నాడు. మెలకువ కలిగి ప్రార్థన చేయడం, దీవారాత్రం కన్నీరు విడుచుకుంటూ మనం ప్రార్థన చేయమని మొదటి జామున లేచి ప్రార్థన చేయమన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు, దానియేలు వీరందరూ కూడా దినములకు 3 మార్లు 7 మార్లు ఆ ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. నిరంతరం ప్రార్థనలో గడిపేటువంటిగా ప్రవక్తలు కూడా అనేకులుగా ఉన్నారు. ఎవరైతే నిరంతరం ప్రార్థనలో ముందుకు సాగుతారో వారు దేవుని యొక్క మహాప్రభావమును వారు అనుభవించి ప్రజల ఎడల గొప్ప కార్యం చేయటకు శక్తిమంతులుగా ఉన్నారు. దేనికి స్తోత్రం కలుగును గాక. పూర్వమున్న ప్రవక్తలందరూ కూడా ఆ రీతిగా ఉన్నారు. కాబట్టి ఏలియా అంటే రోషం కలిగినట్టు ఒక సేవకుడు నిలబడడం జరిగింది. ఒక్కడే నిలబడి అనేకమైన వారిని హతం చేయడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియదర్శనం ఈనాడు మనం మన కుటుంబం కొరకు మనం లేపబడాలి. మనము మన వ్యక్తిగత జీవితం కొరకు ఒక ఏలియా వలె రోషం కలిగి లేపబడాలి. దేవునితో సహవాసం కలగడానికి లేపబడాలి. దేవునిలో మన కుటుంబాన్ని కట్టుకోవడానికి, అపవిత్ర శక్తుల్లోంచి మన కుటుంబం రక్షించుకోవడానికి మనము లేపబడాలి అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతాం. అందుకే చెప్తా ఉన్నాడు, ఎడతెగక మీరు ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలి. ఎడతెగక మనం ప్రార్థన చేసి ముందుకు సాగినప్పుడు నిశ్చయంగా బలమైనటువంటి కార్యాలు మనము మన కుటుంబం వారు చూస్తూ ఉంటాం. యెహోషువ, మోషే, సమూయేలు వీరందరూ కూడా దేవుని సన్నిధానంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా విజ్ఞాపన ప్రార్థన, విచారణ చేసిన ప్రార్థన, తెలుసుకోడే ప్రార్థన చేశారు. కాబట్టి దేవుడు వారిని ఏ రీతికి ముందు నడిపించాలో ఆ మార్గంలో నడిపించి ఎట్లా ఉండాలో తెలియజేసి అన్నిటిపై వారికి విజయం చేకూర్చాడు. అదే మార్గంలో మరలా దావీదు, హిజ్కియా, సొలొమోను వీరందరూ పోవడం ద్వారా ఏం చేశారంటే
వారు కూడా శత్రు యొక్క గవిని స్వాధీనపరచుకోవడం జరిగింది. అద్భుతమైన విజయాలు సంపాదించుకోవడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన కుటుంబంపై ఎవరు దాడి చేస్తా ఉన్నారో మనకు తెలియదు. మన ఎప్పుడు ఏ స్థితి ఏ రీతిగా మార్చివేయబడుతుందో, ఎవరి మిత్రులో ఎవరి శత్రువులో గ్రహించలేనటువంటి ఒక భయంకరమైనటువంటి హీన స్థితిలో నేటి సమాజం నడుస్తూ ఉంది. అందుకే మనం ఎట్లా ఉండాలంటే జ్ఞానం కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి, ప్రార్థన పరులుగా మనం ఉండాలి, ఎడతెగని ప్రార్థించే వారంగా మనం ఉండాలి, విశ్వాస వీరులుగా మనం ఉండాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ఈరోజు మనకి మాటలు బోధిస్తూ చెప్తా ఉన్నాడంటే అది చాలా ప్రాముఖ్యమైనదని మనం గ్రహించాలి. దయచనమా ప్రార్థన ద్వారా అనేకమైన విజయాలు మనం చూసాము. మన వ్యక్తిగత జీవితాలు కూడా మనం చూసాము, పరిచర్య జీవితాలు కూడా మనం చూసాము. వాటన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అవును, ప్రార్థన ద్వారా నిశ్చయంగా మాకు విజయం ఉన్నది, ఘనమైనటువంటి కార్యములు ఉన్నాయి, దేవునికి మేము సన్నిహితంగా ఉంటాము, అనేకమైన కార్యాలు మేము పొందుకుంటామని నిశ్చయంగా మీరు నమ్మినట్లయితే ఈ మార్చి మాసం మొదలుకొని ఇక డిసెంబర్ 31 వచ్చేంత వరకు కూడా నిర్విరామమైనటువంటి ప్రార్థన మనం చేసుకుంటూ ముందుకు సాగాలి. అన్నిటికీ మనం ఏ రీతిగా అయితే ప్రార్థన అయితే ఇస్తూ ఉన్నామో అదే రీతిగా ప్రార్థనకు కూడా ప్రాధాన్యతని మనం ఇవ్వాలి. అన్నిటికీ విలువనిచ్చినట్లుగా, అన్నిటికీ సమయం ఇచ్చినట్లుగా ఈ ప్రార్థన కూడా మనము ఇకపై నుంచి సమయం మనం కేటాయించినట్లయితే నిశ్చయంగా ముందుగతి రానే వచ్చును. పూర్వమందు ఏ రీతిగా నువ్వు వైభవంగా ఆత్మలు వర్ధిల్లావో, పూర్వమందు ఏ రీతిగా దీని కృపణకు నువ్వు అనుభవించి ఉన్నావో, ఇకపై అది రెండంతలుగా నీకు కలగబోతా ఉన్నది, రెండంతలుగా నీకు కలగబోతా ఉన్నది. దేనికి స్తోత్రం కలుగును గాక. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఏ రీతిగా అయితే దేవుడు కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఘనంగా సత్కరించాడో, హక్కును చేర్చుకున్నాడో, గొప్ప అధికారం ఇచ్చి ఉన్నాడో, ఇదిగో అట్టి ప్రేమను ఈరోజు మరి ప్రభు మనకు అనుగ్రహించబోతా ఉంటాడు. కాబట్టి ప్రియ దైవజనమా, ఎక్కడ మనం కోల్పోయి ఉన్నామో, ఎక్కడ మనం పడిపోతా ఉన్నామో, ఎక్కడ మనకు సమయం దొరకడం లేదో ఆ స్థితిగతులన్నీ కూడా బంధించి వేయబడిన కాక ఈ రోజు నుంచి మన జీవితంలో ప్రార్థనకు సమయము ప్రారంభించబడిన కాక మన వ్యక్తిగత జీవితాల్లో బలమైన కార్యములు మనము చూచుదుము గాక. అసాధ్యమయ్యేది కూడా లేదు, ప్రార్థనకు సమస్తము సాధ్యమే. చక్కని భక్తుడు ఈ పాట రాశాడు. ప్రార్థన వలనే పయనము ప్రార్థనై, ప్రాధాన్యము ప్రార్థనై, ప్రాకారము ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది. ప్రార్థన ఒక ప్రాకారములో నిలుస్తూ ఉంటుంది. ప్రార్థన ప్రాముఖ్యమైనది. ఆ ప్రార్థనే గనక లేకపోతే ప్రతి దాంట్లో కూడా మనకు అపచయము కలుగుతుందంట. ప్రార్థనలో నాటేది అది పెళ్ళగించడం అది అసాధ్యం అంట. జీవము గల దేవుని యొక్క నామములు మనము నాటుతా ఉన్నాము కాబట్టి నిత్యముగా సంతోష గానముల చేత మనము పనులను కోసుకొని పోతాం. మనం దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నిశ్చయంగా ఈరోజు మనం చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడి జవాబులు అయిపోతా ఉన్నాడు. మీరు కూడా మీకు వ్యక్తిగత జీవితాల్లో ఏ దేనికోసం ప్రార్థన చేయబోవాలని ఇష్టపడతా ఉన్నారో ఆ ప్రార్థన మీరు తీసుకుని ప్రార్థన చేయబోతాం. దీని మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడానికి వందనం తెలియజేసిన సమయ ఈ ఉదయకాల సమయం అయితే సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడవు ప్రభు. గడిచిన 2 మాసాలు తను కాచి కాపాడి ప్రభువానికి సజ్జలెక్కలు మమ్మల్ని ఇచ్చిన తండ్రి, ఇదిగో ప్రభు నూతన మాసాలు ప్రభుత్వం మా ప్రవేశపెట్టావు ప్రభువానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రం తెలియజేసిన ప్రభు. నువ్వు మా కొరకు చేసిన ప్రతి త్యాగం నా తండ్రి, మా కొరకు నా తండ్రి జీవించిన ప్రతి జీవితం ప్రభు అది వ్యర్థం కాకున్నట్లుగా తండ్రి మాలో ఇక ప్రార్థన ఉజ్జీవము నా తండ్రి చేసినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రం తెలియజేసిన అవును ప్రభా, నువ్వు ప్రార్థన కొరకు నా తండ్రి అనేకమైన విషయాలు మాకు బోధించావు ప్రభా. అవును ప్రభా, అవన్నీ సత్యం ప్రభా. ప్రార్థన ఉన్నప్పుడు ఏ రీతికి అయితే కార్యం జరిగించబడ్డాయో నిశ్చయంగా మేము ప్రార్థనలో ఉన్నప్పుడు, మేము మొదటి విశ్వాసంలో ఉన్నప్పుడు నా తండ్రి ఆయన బలమైన కార్యం పొందుకున్నాం ప్రభువా. నేడు కూడా అలాంటి మహిమ గల కార్యములు మేము పొందుకున్నట్లుగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభు నీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రం తెలియజేస్తున్నాను. ఎందరైతే నా ప్రభు ఏకీవిస్తూ ప్రార్థన ముందు నడుస్తున్నారు తండ్రి, ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థన ఆత్మచేతున ప్రార్థన, బలం చేతున ప్రార్థన, అభిషేకం చేతున్న ప్రభు నీవే నింపిన తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న జ్ఞాపకం చేసుకుని తండ్రి విడిపింపచేయండి తండ్రి, బాగు చేయండి, స్వస్థపరచండి ప్రభు. అలాగే నా తండ్రి కూర్చోరు ప్రాంతుల ప్రభు తండ్రి మరి తండ్రి
తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకుంటే వారు ఏదో నా తండ్రి ఆ గుండె బలహీనమైపోయి నా తండ్రి ఏది వారు బాధపడుతూ ఉన్నారు నా తండ్రి, అశాంతిలో ఉన్న ప్రభా, అసమాధానంలో ఉన్నారు నా తండ్రి. ఆ యొక్క కుమారుని మీరు జ్ఞాపకం చేసుకుంటే గడిచిన కాలంలో ప్రభా తనకి స్తోత్రం అయ్యా, భయంకరత మరణ పడకలో ఉన్నప్పుడు నా తండ్రి అపవాది ప్రభా తీసుకుని వెళ్ళే తన క్రమంలో ప్రభువా, ఇదిగో ప్రభువా ప్రార్థన చేయగా నా తండ్రి ప్రార్థన మీరు ఆలకించిన అతన్ని వారిని మరణ పడకలను విడిపింపజేస్తే, ఆయుష్ను పొడిగింపజేస్తా ప్రభా, ఆరోగ్యం పొడిగింపజేస్తా ప్రభు, నీకు వందములు తండ్రి. నేడైతే నా ప్రభుత్వాన్ని వారి స్థితిలో ఉంటుండగా నా తన్ని కృపతో నీకు గాయపడిన హస్తంతో వారి మీద తాకండి తండ్రి. మంచి ఆరోగ్యము ఆయుష్ను అనుగ్రహింపజేయని ప్రభా, ప్రతి బలహీనత నజరేయుడైన యేసుని అధికారము గల నామంలో ఆ దేహంలోంచి బయటికి వెళ్ళిపోవును కాకని ప్రార్థిస్తుంటున్నాం నా తని. ప్రతి చీకటి తెగులు తన చీకటి శక్తులను నా ప్రభుత్వని ఆ దేహములోంచి నా అతని అనగా ప్రభుత్వ గృహంలోంచి నా అతని అది తొలగిపోవును కాకని ప్రార్థిస్తుంటున్నాము నా అతని. మంచి ఆయుష్ నింపని ప్రభా, ఆరోగ్యం నింపడి నీ గాయపడిన హస్తం ఉంచిన ప్రభు, నీ విశ్వాసంతో ప్రార్థన చేయించున్నాను నా అతని. నీవు కృపగల కార్యం జరిగించండి తనకి వందములయ్యా. ఆ కుటుంబంలో తన గొప్ప ఆదరణ నెమ్మదిని శాంతిని అనుగ్రహింపజేయని ప్రభా, వారు గున్న అతన్ని విశ్వాసంతో చక్కగా ఎదుటికి సహాయం దయచేయండి ప్రభా. వారు చేసే ప్రతి పంట పొలం తన తోట వ్యవసాయం బ్లెస్ చేయండి తనకి వందములయ్యా. తనకి గడిచిన కాలంలో ఆ ప్రభు స్తోత్రములయ్యా. తన చిన్న కుమారుని ఆ ప్రభు తన హాస్పిటల్ తను బాగు చేసిన తను ఇచ్చిన విడుదల బట్టి ప్రభు నీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రం తెలిసిన ప్రభు. ఇంకోటి తన బిడ్డలను బ్లెస్ చేయండి, తను దీవించని ఆశీర్వదించిన ప్రభా. పూర్వపు బలము కంటున్నా అతను అధికమైన బలము చేత నా ప్రభా, అధికమైన శక్తి చేత నీవు నింపండి ప్రభువ. మళ్ళీ తను ఎటువంటి అనారోగ్యం రాకున్నట్లుగా నా అతన్ని ప్రతి బలహీనతని ప్రతి జ్వరమును నజరేయుడైన యేసు అధికారులు నాలో బంధిస్తుంటున్నాము నా అతను. ఆయుష్ను ప్రకటిస్తున్నా ప్రభా, ఆరోగ్యం ప్రకటిస్తుంటున్నా, దీవెన ప్రకటిస్తుంటున్నాము నా ప్రభా. అద్భుతంగా గలించిన సంఖ్యలు తెంచి వేయని ప్రభావ, దుష్టులు బంధించిన ప్రభావ, సిస్టర్ని బ్రదర్ బ్లేజ్ చేయని ప్రభావ, రక్షణ నడిపించండి, విశ్వాసాలు బలపరచబడుకున్న ప్రతి కన్నీటి దుఃఖము ఆవేదన అక్రాంతను అందుకు తొలగించి వేయండి ప్రభావ. కుటుంబం నెమ్మది చేత నీవే ప్రభావ, అపాది కోరలు విడిపింపజేయండి ప్రభావ. నీవే నీ కృపగల కార్యం జరిగించండి. చనిపోయిన జ్ఞాపకం చేసుకుంటే వారికి వాహనాలు బ్లెస్ చేయండి తండ్రి. రాకపోతే అన్ని తోడును దయచి మంచి గ్రాహం నడిపించుకుని ప్రార్థన చేసిన ప్రభావ. ఎటువంటి కీడుల హాని కలగకుండా అతని సమస్తాన్ని మీరు బంధించవేయండి ప్రభావ. ఆశీర్వాదమును అభివృద్ధిని ప్రభా నిచ్చిన వాగ్దాన ప్రకారంగా అతన్ని మరి వెంటనే నడిపించండి ప్రభా. ఎక్కడ దేని వలన ఎటువంటి ఆటంకం లేకున్నట్లు కానీ ఎటువంటి లోటుపాట్లు లేకున్నట్లు కానీ నీవు కృపతో జ్ఞాపకం చేసుకుంటాను. వాళ్ళంతా ప్రతిభను దూరపరచండి ప్రభావ. ఇంకొక గొప్పగా బ్లెస్ జల్స్కి ప్రార్థన చేసిన ప్రభు, నీకు వందములు తండ్రి. సలం ఒక జ్ఞాపకం చేసుకుని బ్లెస్ చేయండి తండ్రి. విశ్వాసం ప్రార్థనలు బలపరిచిన ప్రభు మాత్రం ప్రభు, ఎందుకంటే తండ్రి శోధించబడుతుంది ప్రభా, ఇరుగులు ఉంది ప్రభు, ఇబ్బందులు ఉంది ప్రభు, మానసిక కృంగిపోతుండగా నా ప్రభు నీవే నీ ఆత్మచేత లేవనెత్తండి ప్రభా. నీ ఆత్మచేత వర్ధిల్లింపజేయండి ప్రభు, బలపరచండి, స్థిరపరచండి ప్రభు. నీకు స్తోత్రము తండ్రి. నీ కృపగల కార్యం జరిగించండి అయ్యా. ప్రతి శత్రును తండ్రి హతం చేసి గొప్ప దైవ అభిషేకం చేతనా ప్రభు, దైవికమైన ఆత్మచేతన ప్రభు కుమార్తె నీవే దర్శించి బలపరి స్థిరపరచాల్సిన ప్రార్థన చేస్తాం. ఇంకొన ప్రభు ప్రార్థనతో ఏకీస్తున్న తండ్రి ప్రతి బిడ్డను కూడా అతను దీవించి వర్ధిల్లింపజేయాల్సిన ప్రార్థన చేస్తాం. సర్వశక్తులైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. అందరూ కూడా దీవించి ఆశీర్వదించునుగాక.